హలో, నేను నాకు మీకు చెప్పాను కదా, ఈ రోడ్ స్ట్రైట్‌గా చూస్తుంటే ఇది ఇంకో రోడ్డు, గుడికి వచ్చాను ఇంకో రోడ్డు. ఇక్కడొచ్చి ఎస్‌కేఆర్ కాలేజ్ నుంచి స్ట్రైట్‌గా ఎస్‌కేఆర్ కాలేజ్ లోపల నుంచి వస్తే డైరెక్ట్‌గా వస్తే ఇక్కడికి గుడికి ఈ రోడ్డు ఇంకో రోడ్ నుంచి గుడిలోకి రావచ్చు. ఈ రోడ్ స్ట్రైట్‌గా పోతే ఎస్‌కేఆర్ కాలేజ్ దగ్గర కలుస్తుంది మీకు. ఎస్‌కేఆర్ కాలేజ్ ఒకటి, కరెంట్ లైన్ ఆఫీస్ దగ్గర కూడా కలుస్తుంది. ఈ రోడ్లోనే పోతే మీకు అక్కడి నుంచి కూడా రావచ్చు. మీకు ఇది తిరిగితే చూడు, లెఫ్ట్ సైడ్ చెప్పాను కదా, ఇదిగోండి. లెఫ్ట్ సైడ్ ఇదే గుడి గేట్లు, గుడి మెయిన్ గేట్లు ఇవేనా. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అవుతుంది. చూడండి, చుట్టూ చెట్లు, పచ్చని వాతావరణం అంతా కలిసి నీట్గా ఉంది కదా, చూసారు కదా. ఇక్కడైతే గులకరాయిలు కూడా తోలున్నారు. లోపల టైల్స్ అన్నీ పెట్టినారు. గుడి రెనోవేషన్ కానీ జరుగుతున్నట్టునేమో. చూసారా, చుట్టూ ప్రశాంతంగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ప్లేసులు కానీ అన్ని ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత నేచర్గా ఉందో చూసారా. ఇదిగోండి, చెప్పాను కదా, నాకు గులకరాలు రోజులని చెప్పాను కదా. ఇక్కడ రోడ్ వేయడానికి కానీ ట్రై చేస్తున్నారు, ఇది ఏమో మనకు తెలియదు. మనం ఇక్కడ డైరెక్ట్ గుడి లోపలికి పోదాం. ఇదిగోండి, ఇక్కడ చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు చేతులు కడుక్కునే నీళ్ళు, ట్యాంక్ సిస్టమ్ కూడా అన్నీ పెట్టారు. అయితే ఇక్కడ తాగునీటి సదుపాయం ఉందో లేదో మనకు తెలియదు, లోపలికి పోయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇక్కడైతే కరెంట్ లైన్లు కనస్తంభ లైట్లు అని చేసి పెట్టినారు. ఇవ్వండి, ఈ దారి నుంచి కూడా గుడి దగ్గరికి రావచ్చు. నాకు చెప్పాను కదా, ఎస్కేఆర్ కాలేజ్ అని చెప్పాను కదా, ఆ రోడ్ స్ట్రైట్గా వచ్చి కలిసిన గుడిలోకి రావచ్చు మీరు. ఇదిగోండి, బయట గుడి ఎంట్రన్స్ గోల్డ్ కలర్ పెయింటింగ్తో వినాయకుడు బొమ్మను పైన పెట్టారు, ఆర్చీలో పైన పెట్టినారు. చుట్టూ టైల్స్ అన్నీ పెట్టినారు కాబట్టి చూసారు, కింద అన్ని టైల్స్ రెనోవేషన్ చేస్తున్నారు. గుడి రెనోవేషన్ బాగా వర్క్ జరుగుతున్నట్టుంది. నేను ఇంతకుముందు ఫస్ట్లో వచ్చినప్పుడైతే గుడికి అయితే ఎంత లేదు. లోపల వినాయకుడు ఉండేవాడు, చుట్టూ ఖాళీ ప్రదేశాలు, చుట్టూ చెట్లు ఉండేవి అంతేను. ప్రహరీ గోడ కానీ ఏముంది, ఖాళీగా ప్రశాంతంగా అప్పుడు చిన్నప్పుడు తిరిగినప్పుడు ప్రశాంతంగా ఉండింది. గీడలు ఏమైనా టైల్స్ ఏం లేవు. ఇప్పుడు చూడండి, నేను చాలా రోజుల తర్వాత వచ్చిన తర్వాత వెనక పైన ఆర్చిలో వినాయకుడిని, గోల్డ్ కలర్ వినాయకుడిని పెట్టారు. చుట్టూ గోడ కట్టారు, ప్రహరీ గోడ కట్టారు. తర్వాత వచ్చి టైల్స్, కింద దీనికి మెట్లు, లోపల అన్ని వర్క్ నీట్గా చేశారు. గుడి కూడా నీట్గా నిర్మాణం చేశారు. గుడి నీట్గా కట్టారు కాబట్టి లోపలికి పోయి చూద్దాం. ఇదిగోండి, గుడి చూశారు కదా, నీట్గా కట్టారు. గుడి ఆర్చీలుగా నీట్గా చూడండి. ఇంకా దీనికి పెయింటింగ్ వర్క్ ఇంకా చేసినట్లేదు. పెయింటింగ్ వర్క్ కూడా చేస్తారు, త్వరలో చేస్తారని చెప్పి అన్నారు. చూసారు, టైల్స్ కూడా చేశారు, నీట్గా వేస్తున్నారు. చూడండి, టైల్స్ కూడా చుట్టూ టైల్స్ కానీ అన్ని నీట్గా చేశారు. కింద గుడి లోపల చూసినట్టే మార్బుల్స్ కూడా వేస్తున్నారు. గుడి లోపల చూసిన మార్బుల్స్ కానీ నీట్గా వేస్తున్నారు. మన గుడి చుట్టూ ఒకసారి తిరిగొద్దాం, పోయి గుడి చుట్టూ ఒకసారి తిరిగి చూసొద్దాం. తర్వాత గుడి వినాయకుడిని దర్శించుకుందాం. గుడి ఇంకా రెనోవేషన్ వర్క్లో ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నాయి. నేనైతే క్లీన్ చేసి రెనోవేషన్ వర్క్ మళ్ళీ చేస్తారేమో. ఈరోజైతే గుళ్ళు అయితే ఏ పని జరిగినట్లేదు, అన్నీ ఆపుకున్నారు, వర్క్ ఇంకా ఆపుకున్నారు. రేపు నుంచి మొదలు పెడతారేమో తెలియదు. రెనోవేషన్ వర్క్ అంతా చేస్తాను. చుట్టూ చూసారు, చుట్టూ గుడి ఆర్చి చుట్టూ నుంచి చూసారు. అన్నీ ఒక టైప్ ఆఫ్ వినాయకుడిని ఫోటో పెట్టారు. గుడికి సీసీటీవీ కెమెరాస్ కూడా ఫిట్ చేసినారు కాబట్టి నీట్గా ఉన్నట్టుంది. గుడి చుట్టూ చూడండి, అది నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. టైల్స్ కూడా నీట్గా వేసారు, అన్ని మార్బుల్స్ కూడా నీట్గా వేసారు. అంటే మా టైల్స్ కూడా ఒక టేబుల్ వేస్తున్నారు. ఒక ఆర్డర్లో టైల్స్ వేస్తారు కానీ ఇక్కడైతే డిఫరెంట్గా టైల్స్ కూడా జిగ్జాగ్లో వేసారు, డిఫరెంట్గా వేస్తున్నారు. ఒక సైడ్ ఏమో బిట్ నీట్గా వేసారు, ఒక సైడ్ అంటే మొత్తం వెనకంతా జిగ్జాగ్ వేసారు. ఇదిగోండి, ఇది
నాకు చెప్పాను మెయిన్ ఎంట్రన్స్ గేట్ అని చెప్పాను కదా, ఆర్సీ గేట్ అని చెప్పాను కదా, ఇదేను. ఇక్కడి నుంచి భక్తులు లోపలికి వస్తారు. గుడి ఎంట్రన్స్ చూడగా మన వినాయకుడి గుడి దగ్గర లోపలికి వచ్చేసాం, మండపంలోకి వచ్చాం కాబట్టి ఈ గుడి చూసినట్టయితే స్టార్టింగ్లో హుండీ పెట్టారు, తర్వాత మూషిక వాహనం, బలిపీఠం కూడా ఉంది. ముందుగా పెట్టారు కాబట్టి గట్టిగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. అంటే వచ్చేటట్టుగైతే ఇక్కడ ద్వారపాలకుల్ని ఇద్దరు పెట్టారు. ఇటు సైడ్ చూసారా, ద్వారపాలకుల్ని ఇద్దరు పెట్టారు. పూజారి గారు ఇప్పుడు గుళ్ళ లోపల నుంచి వస్తున్నారు కాబట్టి చూద్దాం. పూజారి గారు లోపలికి వచ్చి వీడియో తీసుకోవచ్చా? పూజారి గారు పని విషయం లోపలికి వీడియో తీసుకుని పూజారి గారు ఇప్పుడే మనకు హారతి ఇచ్చారు. లోపల వినాయకుడు చూసారా ఎంత నీట్గా ఉన్నారా? మీకోసం మళ్ళీ ఒకసారి లోపల వీడియో తీస్తున్నాను, సో చూసుకోండి. గుడి లోపల చూసారా, మార్బుల్స్ గుడి లోపల కూడా మార్బుల్స్ అన్ని నీట్గా వేశారు. మన ఏదైనా గుళ్ళో చూస్తే కనుక గుళ్ళో మామూలుగా ఉంటుంది కాబట్టి మామూలుగా రాత్రి కట్టడం అలానే ఉంటుంది కాబట్టి లోపల మార్బుల్స్ కొన్ని గుళ్ళు వేయరు. ఈ గుళ్ళు అంటే మార్బుల్స్ వేశారు, చుట్టూ మార్బుల్ నీట్గా వర్కింగ్ చేశారు కాబట్టి వెనక ఆర్చ్ కూడా నీట్గా ఉంది. వినాయకుడు కూడా నీట్గానే ఉన్నారు. వినాయకుడు చూసినట్టే ఏదో రాయి మీద చెక్కినట్టే ఉంది, కానీ స్వయంభూ అంటున్నారు. పూజారి అని పూజారి గారిని మ్యాటర్ కనుక్కుందాం. ఏంటి ఏదైనా వినాయకుడి గురించి కానీ గుడి గురించి ఏంటి చరిత్ర ఏంటి కనుక్కొని మీకు చెప్తాను, చూడండి. ఒకసారి చుట్టూ ఒక రౌండ్ తిరిగి వచ్చేద్దాం, తర్వాత పూజ గారిని అడుగుదాం. గుడి చుట్టూ చూసారా, గుడి లోపల చూసారా, కోట్ల దేవతలను కూడా పెట్టారు. మనకి వాటి పేరు తెలియదు కాబట్టి పూజాగానే కనుక్కుందాం లాస్ట్లో. కోస్టా దేవుడి పేర్లు ఏంటి అవి కూడా చెప్తాను. ఒక దేవుడి పేరుతో మనకు తెలుసు, ఈయన దక్షిణామూర్తి అని తెలుసు, పక్క మధ్యలో ఫస్ట్ వినాయకుడు. ఆ రెండో దేవుడి పేరు మనకు తెలియదు కాబట్టి దాన్ని కూడా కనుక్కుందాం. ఏ పక్క కూడా ఉన్నట్టున్నారు, ఏ పక్క లింగోద్భవుడు ఈయన మనకు తెలుసు. ఇక్కడ అమ్మవారు ఎవరో ఉన్నారు, సోమవారం అమ్మవారు ఎవరో అమ్మవారే ఉన్నట్టున్నారు, ఎవరో మనకు తెలియదు. పూజాగానే తెలుసు, కనుక్కుందాం.